రూపాయలు, అదే కమర్షియల్ గ్యాస్ మీద 100 చిల్లర రూపాయలు పెంచడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఏదైతే యుద్ధం పేరుతో ఈ విధంగా ప్రజల మీద భారాలు మోపడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఏదైతే గ్యాస్ నిక్షేపాలకు సంబంధించింది కానీ, లేకపోతే పెట్రోల్ డీజిల్ సంబంధించింది కానీ అంతర్జాతీయ మార్కెట్లో కూడా గతంలో కూడా చాలా తక్కువగా బ్యారెక్కి సంబంధించి 50 రూపాయలు ఉన్నప్పుడు కూడా ఈ దాదాపు కంటే అధిక రేట్లు అమ్మడం అనేది జరిగింది. దాదాపు కంటే 110 రూపాయలు కూడా పెంచడం అనేది జరిగింది పెట్రోల్ మీద. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు కంటే పెట్రోల్ సంబంధించిన డీజిల్ సంబంధించిన బ్యారెక్ 50 రూపాయలు ఉండేది. ఆ టైంలో కూడా 45 రూపాయలు 50 రూపాయలు కూడా పెట్రోల్ ఉండేది. డీజిల్ అయితే 35 రూపాయలు లీటర్ ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి గ్యాస్ ధరల మీద కానీ, లేకపోతే పెట్రోల్ డీజిల్ మీద కానీ పెద్ద ఎత్తున లూటీ చేయడం అనేది జరిగింది. దాదాపు కంటే ఈ పెట్రోల్ డీజిల్ మీద దాదాపు కంటే 25 లక్షల కోట్ల రూపాయలు ఈ మొత్తం ఆయిల్ కంపెనీలు దోచుకున్నాయంటే ఈ భారతదేశంలో యొక్క కష్టజీవుల యొక్క కష్టాజితాన్ని ఏ విధంగా దోచుకున్నాయని కూడా ఒకసారి మనమందరూ కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదంటే పశ్చిమాసియా దేశాల్లో ఉగ్రతలు ఉన్నాయి. ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ పూర్తిగా ఆ దేశం మీద దాడి చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలన్నింటినీ కూడా పూర్తిగా కంట్రోల్లో తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సంఖ్య నిక్షేపాలన్నింటినీ కూడా కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఒడిదుడుకులకు కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకోకోకుండా పూర్తిగా ప్రజల మీద భారాలు పంపే చర్యలు తీసుకుంటే ఈ చేతగాని తద్దమ్మని నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మేము ఐఎఫ్టీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఏదైతే విదేశాంగ విధానాలుగా పూర్తిగా ఫెయిల్యూర్ కావడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఇప్పటికే భారతదేశం యొక్క పరువుని కూడా ఒక రకమైనటువంటిది బజారు కీర్చడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటాడంటే ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని అమెరికా అధ్యక్షుడి యొక్క కాళ్ళ దగ్గర పెట్టాడనుకుంటే ఏ స్థాయిలో దాదాపు కంటే 145 కోట్ల జనాభా యొక్క గౌరవాన్ని ఏ విధంగా అమెరికా తాకట్టు పెట్టాడనేది కూడా ఈ పొద్దు భారతీయ జనతా పార్టీని మేము ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటే నరేంద్ర మోడీ ఏ విధంగా దిగజారిపోయినాడు నరేంద్ర మోడీ అనేది కూడా అంతర్జాతీయంగా పూర్తిగా భారతదేశానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంకా సంబంధించినటువంటి ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి నౌకలు కానీ మిగతా ఉన్నటువంటి ఆ దేశం మీద దాడులు జరిగినా కూడా ఖండించలేని పరిస్థితుల్లో భారత ప్రధాని ఉన్నాడంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఈ నరేంద్ర మోడీ నేను కూడా మేము ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా నరేంద్ర మోడీ విదేశాంగ విధానాన్ని కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల మీద విధిస్తున్నటువంటి అధిక రేట్లు కానీ, గ్యాస్ సంబంధించినటువంటి సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వామపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాయని కూడా భారతీయ జనతా పార్టీ కూడా హెచ్చరించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్తూ ఇంతతో ముగిస్తున్నాను. తగ్గించాలి గ్యాస్ ధరలు వెంటనే, తగ్గించాలి గ్యాస్ ధరలు వెంటనే, తగ్గించాలి గ్యాస్ ధరలు వెంటనే, తగ్గించాలి గ్యాస్ ధరలు వెంటనే, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే.